18/12/2024, the District Collector SMD Pamela Satpathy IAS has taken meeting at Collectorate Conference Hall on Child Marriage Free Bharat through National Campaign Against Child Marriage DOW officer and all department officers and attended this meeting. రీజన్స్ లైక్ ఒక అమ్మాయి గ్రడ్జ్ తో ఫోన్ చేసింది మాకు దట్ హర్ ఫ్రెండ్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ బట్ షీ ఇస్ నాట్ గెటింగ్ మ్యారీడ్. సో డిఫరెంట్ ఉంటుంది లైక్ బట్ చిల్డ్రన్ విల్ బి వెరీ యాక్టివ్ ఇన్ రిపోర్టింగ్. సో అంటే అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూస్ టు ఎక్స్ప్లెయిన్ హౌ విల్ యువర్ లైఫ్ బికమ్ 3 months ఆఫ్టర్ ద వెడ్డింగ్. ఫస్ట్ 3 months విల్ బి వెరీ నైస్. ఆఫ్టర్ 3 months వాట్ విల్ హ్యాపెన్, ఈ జీసీ క్లబ్స్ ఉంటుంది కదా, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్, అక్కడ కూడా కొన్ని ప్లేస్ చేయాలి. పెళ్లి 3 నెలలు ఎట్లా ఉంటుంది, తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చేయాలి. అండ్ దెన్ అట్లా అవేర్నెస్ చేయాలి. సో దట్ హూఎవర్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ షుడ్ రిపోర్ట్. అది రిక్వెస్ట్ మేడం. ఇప్పుడు ఎలా అయితే మీరు శుక్రవారం సభలాగా పెడుతున్నారు కదా, అలాగే ఎవ్రీ వీక్. సో సెకండ్ కూడా వీ విల్ టేక్ అప్ టాక్ అబౌట్ దిస్ ఆల్సో. మోస్ట్ వెల్కమ్. సో చేసుకున్నారు ఎందుకంటే పోలీస్ కి ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా వేరే ఉంటుంది. కొన్ని కాన్ఫిడెన్షియల్ గా మీరు చూస్తారు, మాకు మా వరకు అది రాదు. సో డిజిటల్ క్రైమ్ కేసెస్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి, అంతే కదా. ఎనీథింగ్ ఎల్స్? అంటే ఈ పంతులు లేకుండా పెళ్లి జరగవు మేడం. మీరుగా పంతులు ఒకసారి దశగారి కేసీఆర్ తీసి ఒకసారి వాళ్ళకి బయలుదేరితే అంటే తప్పకుండా డేట్ చూసుకొని మాత్రమే చేయగలిగే చెప్తే కొంచెం ఎనీహౌ ఇన్ దిస్ మీటింగ్ అంటే 26th November నుంచి December 2 అయిపోయింది. సో మన దగ్గర స్టాటిస్టిక్స్ కూడా తక్కువ ఉంది, బట్ దాని నుంచి ఒకటి రిపోర్టింగ్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే వాస్తవం కూడా జరుగుతలేదు సంథింగ్. సో అది మనం మానిటర్ చేస్తాం. సో డియో గారు ఇప్పుడు అందరు చదువుతున్నారు కదా, అందరూ ఇంటర్ ITI చదువుతున్నారు. సో వన్స్ దే గో టు సమ్ ఎడ్యుకేషనల్ థింగ్, అప్పుడు ఇట్ బికమ్స్ లైక్ కొంచెం షేమ్ ఫీల్ అవుతుంది పెళ్లి చేసి పోతే. సో దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇన్ స్కూల్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ ఫర్ సమ్ అదర్ రీజన్, బట్ వన్స్ దే జాయిన్ కాలేజ్ దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. దే వాంట్ టు హ్యావ్ సమ్ అదర్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ 100% ట్రాన్సిషన్ ఇస్ హ్యాపెనింగ్. మీ స్కూల్ రిజిస్టర్ కి కాలేజెస్ అంటే కాలేజ్ వాళ్ళ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నాట్ ఒకసారి టేస్ట్ చేస్తే మెనీ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్ అక్కడ. మేడం 10th తర్వాత ఎవరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడాలి మేడం అంటే 10th అబ్జర్వ్ చేస్తున్న 10th చదువుతున్నారు, ఆపేశారు, స్కూల్ కి రాలేదు, లేకపోతే 10th అయిపోయింది, పాస్ ఆర్ ఫెయిల్ కూడా ఉండొచ్చు, పాస్ కూడా ఉండొచ్చు. 10th తర్వాత చేయలేదు, 1 year ఇంట్లో కూర్చున్నారు. ఆ 1 year పీరియడ్ లో వెళ్ళేది. సో స్కూల్లో ఉన్నప్పుడు అవుతుంది అనేది కూడా కాదు. మ్యారేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, పురోహితులు అంటున్నారు. మనము ఈ టెంపుల్స్ లో మనది కూడా ఈ పోస్టర్ పెడితే వాళ్ళకు ఆటోమేటిక్ అవగాహన అనేది కూడా ఉంటుంది అనేది అట్లాంటివి కూడా ప్లాన్